దీని సదనంలో ఇంట్రెస్ట్ ఉండదు, కిచెన్ కనగానే పరిగెట్టుకొస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. బుక్ షెల్ఫ్ అయితే వర్స్ట్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. డే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. అనుకోకుండా డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ చేశాను. మీ అందరికీ తెలిసిందే వెన్స్డే అంటే నా కిచెన్ క్లీనింగ్ ఉంటుందని. బట్ ఈరోజు కొంచెం డీక్లటరింగ్ కూడా చేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ చూడాలంటే ముందుగా వ్లాగ్లోకి వెళ్ళిపోవాలి కదా. వచ్చేయండి, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వస్తాను కదా, వచ్చాను. ఈరోజు ఏంటో క్లౌడీగా ఉంది. ఒక 2 days నుంచి వర్షాలు అంటున్నారులేండి. ఇప్పుడు కొంతసేపు ఇలా ఉంటుంది, తర్వాత అరౌండ్ 9:30, 10 అవ్వగానే ఫుల్ సన్ వచ్చేస్తుంది. ఇంకా అలా సన్ రైజ్ ఎంజాయ్ చేసి వచ్చేసిన తర్వాత ఒక మంచి మార్నింగ్ కాఫీ పడితే మన డే అంతా ఫుల్ సూపర్ యాక్టివ్ అండ్ సూపర్ ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇంతకీ మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలా ఒక మంచి 2 cups కాఫీ తీసుకొని హ్యాపీగా, ఎక్కువసేపు కాకపోయినా వీకెండ్స్లో బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పుకుంటాం. వీక్ డేస్లో అంత టైం ఉండదు, కానీ ఒక 10 minutes అయినా కూర్చుంటాం. తనకేమో ఆఫీస్కి రెడీ అయ్యే హడావుడి, నాకేమో వంట పని ఇంటి పని చేసుకునే హడావుడి. కాబట్టి ఒక 10 minutes టైం మాత్రం తీస్తాను రోజు కంపల్సరీ. ఫైనల్గా ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. మా లంచ్కి కూడా ఇదే. పుదీనా రైస్ చేశాను, రైతా చేశాను. అండ్ ఇదైతే బ్రేక్ఫాస్ట్. పపాయ కలర్ చూసారా, అదిరిపోయింది. టేస్ట్ కూడా సూపర్ స్వీట్గా ఉంది. ఈ మధ్యలో నేను చెప్పాను కదా బాగుండట్లేదు, తేవట్లేదని. మధ్యలో కొన్ని రోజులు ఏంటో చప్పగా ఉన్నాయి. బట్ మళ్ళీ ఆఫ్టర్ 3 weeks తీసుకొచ్చాను. ఈ వీక్ బాగానే ఉంది. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను రెగ్యులర్గా చేసుకునే నా పూజే చేసేసుకున్నాను. మీరు కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు మన ముందు రోజు వీడియో చూసినట్టయితే నైట్ మల్టీ మిల్లెట్ సోక్ చేసి పెట్టాను కదా, అవైతే మిక్సీకి పట్టేస్తున్నాను. కొన్నే కాబట్టి, ఇలా కొన్నే ఉన్నప్పుడు గ్రైండర్ వేయను, మిక్సీలో వేసేస్తాను. జస్ట్ ఫర్మెంట్ చేసుకుంటే మనకు దోశలు బాగా వచ్చేస్తాయి. నాకు ఈవినింగ్ డిన్నర్లోకి ప్లాన్, అందుకనే ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ వేసి పెట్టేస్తే ఇప్పుడు అరౌండ్ మార్నింగ్ అదే మన బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిన తర్వాత, లంచ్ బాక్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తే ఫర్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు బాగానే ఎండలు ఉన్నాయి కాబట్టి నైట్కి దోశలు వేసేసుకోవచ్చు అని కొంచెం అటుకులు కూడా యాడ్ చేశాను. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టే ఈ ప్రీమిక్స్ నేను చేస్తాను. ఇప్పుడు నా దగ్గర అయిపోయింది కాబట్టి చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీతో ఆ ప్రీమిక్స్ నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు నార్మల్గా బియ్యం మినపప్పుతో వేసుకునే దోశల కన్నా ఈ దోశలు చాలా బాగుంటాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఒక 2 ఎక్కువ తిన్నా పర్లేదు అని అనుకుంటాం, కానీ అస్సలు తినలేం. 2 తినగానే టమ్మీ ఫుల్ అయిపోద్ది. అది ఫైనల్గా ఇక్కడైతే మిక్సీ పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ కాకుండా కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా మంచి మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది, దోశ వేసుకునే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా పట్టేసుకోండి. అండ్ మన ఛానల్లో రాగి దోశలు రెసిపీ కూడా ఉంది, కంప్లీట్గా ఎలా చేసుకోవాలి అని. ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. అండి, నేను కిచెన్లో నా డీక్లటరింగ్ నేను చేస్తున్నాను కదా, ఇక్కడ మా పాప తన స్టడీ రూమ్ తను సర్దుతుంది అనమాట. హాయ్ తల్లి. హలో. ఎప్పుడు ఆడుకోవడం చదువుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా తన రూమ్ సర్దడంలోనేలేండి. దీని సర్దడంలో ఇంట్రెస్ట్ ఉండదు, కిచెన్ కనగానే పరిగెట్టుకొస్తుంది. ఎందుకో నాకు అర్థం కాదు. బుక్ షెల్ఫ్ అయితే వర్స్ట్ కండిషన్లో ఉంది. అసలు ఆ సర్దాలి అసలు ఏంటో డోర్ వేయడానికి లేకుండా పెట్టేసావు ఏంటమ్మా, ఇంత మెస్సీగా పెట్టుకుంటారా రితు? అసలు ఇంత మెస్సీగా ఎవరన్నా ఉంటారా? మరేంటి నేను ఇది అయ్యాక స్నానం చేయాలి, సరేనా?
అది చూద్దాం. నేనైతే ఆ పని ముగించుకొని ఇక్కడికి వస్తాను. అప్పుడు దాకా తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నేను ఆ కిచెన్ నైట్ కొన్ని చేస్తాను, అవేం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చేసేవి మాత్రం రికార్డ్ చేస్తాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఈరోజు అనుకోకుండా క్లీనింగ్ అండ్ డీక్లటరింగ్ వీడియో అయిపోయింది మంది, చూస్తూ ఉండండి. ఇవి సర్దడానికి స్టార్ట్ చేసే ముందే మా అమ్మాయికి చెప్పాను, నువ్వు ఆ స్టడీ రూమ్ క్లియర్ చేయని. ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూనే చెప్పేసి వెళ్ళారు, ఇవాళ నువ్వు ఆ రూమ్ క్లియర్ చేయాలి, ఇన్ని రోజులు ఐపీఎల్ అని కూర్చున్నావు కదా, ఇంకా అయిపోయింది, స్లోగా ఆ రూమ్ క్లియర్ చేసే అని అన్నారు. సరే ఇంకా వాళ్ళ డాడీ చెప్పారు, నేను చెప్పాను, తనైతే స్టార్ట్ చేసింది. మధ్యలో తను చూసి వచ్చేసిన తర్వాత ఇటువైపు కూడా నేను కొన్ని గిన్నెలు అవన్నీ రాత్రి డీక్లటర్ చేసి ఈ బ్యాగ్లో పెట్టాను. ఆ టైంలో ఏంటో కెమెరా ఆన్ చేయలేదు, రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే ఇక్కడ ఈ 2 గుహలు అంటూ ఉంటాను కదా నేను, అవి మళ్ళీ మెస్సీగా అయిపోయినాయి. సరే అన్నీ ఒకసారి తీసి సర్దేసి ఏమన్నా అవసరం లేని ఉంటే తీసే ప్రయత్నం అంతే. లాస్ట్ టైం కూడా నేను మీతో చెప్పాను డీక్లటరింగ్ అని కూర్చున్నాను, కానీ అన్నీ అక్కడక్కడే సర్దేశాను, కానీ ఏం తీయలేదు. ఈరోజు కూడా పెద్ద ఎక్కువేం తీయలేదు, 1-2 తీసాను అంతే. నా బుడ్డి ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి పనిచేయట్లేదు, ఏంటో ఒకసారి చూపెట్టాలి బయట ఎక్కడైనా. అవి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టాప్ అయింది, బజాజ్లో దొరకట్లేదు. మళ్ళీ అంత చిన్న కుక్కర్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో, అప్పుడు ఆన్లైన్లోనే తీసుకున్నాం. ఇప్పుడు అదే చూడాలి. ఆ రోటీస్ డైరెక్ట్ ఫ్లేమ్ మీద స్టాండ్ యూస్ చేసి చేసుకుంటాం కదా, అది కూడా యూస్ చేయట్లేదు, అవన్నీ అడ్డుగా ఉన్నాయని ఇక్కడైతే తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా సరే కెమెరా యాంగిల్ మాత్రం మీకు క్లియర్గా చూపెట్టలేను. నేను ట్రైపాడ్ ఎంత దగ్గరగా పెట్టుకున్నా కూడా మధ్యలో మా అమ్మాయి హెల్ప్ కూడా తీసుకున్నాను. నాకు కొంచెం హెల్ప్ చేయనా, ఇలా మరీ లోపలివి కనపడట్లేదు, అసలు ఏం చేస్తున్నానో, నేను జస్ట్ అక్కడ కూర్చున్నట్టు ఉంటుంది, ఏం చేస్తున్నట్టు కూడా కనపడదు. అందుకే మధ్యలో తను వచ్చి నాకు హెల్ప్ కూడా చేసింది. తర్వాత నేను వెళ్ళి తనకు హెల్ప్ చేయడంలో స్టడీ రూమ్ కూడా క్లియర్ అయింది ఫైనల్గా. అండ్ మీరు డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇయర్లీ డీప్ క్లీనింగ్ చేస్తాం కదా ఇల్లు, ఆ టైంలో చేసుకుంటారా, మంత్లీ డీక్లటర్ చేసుకుంటారా అనేది నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో టైం తీసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అది ఈరోజు వెన్స్డే కాబట్టి నా కిచెన్ క్యాబినెట్స్ కూడా క్లీన్ చేసుకుంటాను నేను. ఇంకా అదేం రికార్డ్ చేయలేదులేండి, ఆల్రెడీ చాలాసార్లు చూపెట్టాను కాబట్టి. ఈ డీక్లటర్ చేసి అంతా ఆర్గనైజ్ చేసేసిన తర్వాత పైన క్యాబినెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ముందు రోజు నైట్ చేసేసాను. ఇంకా కిందవి మాత్రం నీట్గా నా హోమ్మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, పనికిరానివి అలాంటివన్నీ తీసేసాను. ప్లాస్టిక్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి అవాయిడ్ చేసేస్తున్నాను, పర్టికులర్గా గ్రాసరీ కోసం గ్లాస్ కంటైనర్స్ తీసేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ ఇంకెప్పుడైనా అవసరాన్ని బట్టి వాడతాను. చూసారా, చివరి వరకు ఉంటుంది, యూజ్లెస్గా ఏమీ యాక్సెస్ చేయలేం. అది ఫైనల్గా ఫ్లాష్ లైట్ అయితే వేసి చేశాను, ఇలా సర్దుకున్నాను. ఇంకంతే, అది కొంచెం ఎంత ఆర్గనైజ్డ్గా మనం సర్దినా సరే అలా మెస్సీగానే ఉంటుంది. ఇంకా తను ప్రామిస్ చేసినట్టే తన స్టడీ టేబుల్ వరకు తను సర్దేసింది. ఈ బుక్ షెల్ఫ్ మాత్రం ఎప్పుడు నాకే వదిలేస్తుంది, ఎందుకు మెస్సీ చేస్తుందో అర్థం కాదు. నేను ఆ పై షెల్ఫ్లో అన్ని స్టోరీ బుక్స్ పెడతాను చక్కగా తీసి చదువుకోవడానికి. మిడిల్లో అన్ని స్కూల్కి తీసుకెళ్లే బుక్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉన్న స్కూల్ బుక్స్ ఏంటి, నోట్ బుక్స్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి డైలీ కూడా వీళ్ళు అన్ని బుక్స్ క్యారీ చేయరు కదా. టైం టేబుల్ యూజువల్గా ఉన్నా సరే ఆ టైం టేబుల్ బేస్ చేసుకొని కూడా, సపోజ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో ఏం తీసుకెళ్ళాలి, టెక్స్ట్ బుక్ నోట్ బుక్ అని ముందు రోజే మెసేజ్ వస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ దట్ పిల్లలు ఎక్కువ బుక్స్ క్యారీ చేయాలి, బరువుగా బ్యాగ్లు వేసుకొని వెళ్ళాలనే టెన్షన్ ఉండదు. కాబట్టి లెఫ్ట్ ఓవర్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తుంది, తీసుకెళ్లాల్సినవన్నీ బ్యాగ్లో సర్దుకొని తీసుకెళ్ళిపోద్ది. అందుకని ఆ మిడిల్ షెల్ఫ్ పెడతాను. ఇంకా కిందకు వచ్చేసరికి తన యాక్టివిటీ బుక్స్ ఏంటి, తను డ్రాయింగ్ బుక్స్, కలరింగ్ బుక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ థర్డ్ షెల్ఫ్లో పెడతాను. కింద 2 ఉంటాయి సపరేట్గా, అవంతా మిస్లీనియస్, తన ఓల్డ్ యాక్టివిటీస్ అవన్నీ అక్కడైతే సర్దుతాను. అలా ఒక నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టినా సరే మా అమ్మ ఈ హాలిడేస్లో ఈ 3 వీక్స్లో చేయాల్సిన మెస్ అంతా చేసేసింది. మొత్తం పైన కింద స్కూల్ బుక్స్ అన్నీ తీసుకెళ్ళి కొత్త నోట్ బుక్సే కింద యాక్టివిటీ బుక్స్లో కలిపేసింది. స్టోరీ బుక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసింది. ఒక బుక్ తెచ్చుకోవడం, చదువుకోవడం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఉండదు. చిన్నపిల్లలు కదా, మనలాగా ఆర్గనైజ్డ్గా ఉండాలంటే ఎలా కుదురుతుందిలేండి. అయినా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే
యాజ్ ఎ పేరెంట్ మనం చెప్పాలి వాళ్ళకి యూ డూ లైక్ దిస్ అని. అలా చెప్పడం మాత్రం మీరు మానేయకండి. నేను చెప్పినంత మాత్రాన మా పాప ఏదో చేసేస్తుంది, నాకు ఈ పని తప్పుతుందని ఉండదు. ఎలా అయినా ఈ పని నేనే చేయాలి. బట్ నేను చెప్పకుండా మాత్రం ఉండను. ఎవ్రీ టైమ్ ఐ విల్ టెల్ హర్, నువ్వు ఇలా చేయాలి, ఈ ప్లేస్ దీనికోసం ఈ ప్లేస్ నేను డెడికేట్ చేశాను, నువ్వు ఇది ఇక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టవు అంటాను. నేను పెడతాను, నేను పెట్టకుండా ఏమి ఉండను. అది మనం వాళ్ళ పిల్లలకి చెప్పగా ఇప్పుడు చిన్నపిల్లలే కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కదా, అట్లీస్ట్ ఆ టైంలో అయినా వాళ్ళకి అలవాటు అవుతుంది. మీరు 10 సార్లు చెప్తే ఒక్కసారైనా వింటారని నా నమ్మకం. అందుకే నేనైతే చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటాను. ఫైనల్గా బుక్ షెల్ఫ్ ఇలా నీట్గా ఆర్గనైజ్ అయితే అయిపోయింది. ఇవన్నీ స్టోరీ బుక్స్ అనమాట. ఇంక ఇక్కడ మనం వీక్లీ మంత్లీ క్లీనింగ్స్ ఎన్ని పెట్టుకున్నా రెగ్యులర్ పనులు అయితే మనకు తప్పవు కదా. ఆ పని అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ కంటి డిలైట్లో తోటకూర అయితే తెప్పించాను. ఎందుకో మార్కెట్లో దొరకట్లేదు. ఇది సీజనే, మాకు సమ్మర్ 2-3 మంత్స్లోనే తోటకూర దొరుకుతుంది. ఎవ్రీ టైం చూస్తున్నాను మార్కెట్లో దొరకట్లేదు. లాస్ట్ టైం కూడా నేను కంటి డిలైట్లోనే తెప్పించాను. ఏంటో ఇందులో సగం పాడైపోయి ఉంటుంది ఆన్లైన్లో తెప్పిస్తే, అందుకే నాకు తెప్పించాలనిపించదు. మీ అందరికీ ఇంతకుముందు నేను చెప్పినట్టే నాకు తోటకూర అంటే చాలా ఇష్టం. ఫ్రై చేసుకున్నా, పప్పు చేసుకున్నా, ఈవెన్ పులుసు కూర చేసుకున్నా కూడా. అందుకే ఇంకా ఆశ చంపుకోలేక తెప్పించడమే. చూస్తున్నారు కదా, చాలా ఆకులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని మరీ పెద్దగా పంపించేసాడు. అవైతే మొత్తం వడబడిపోయినట్టు అదో రకంగా అయిపోయినాయి. నేను దీని గురించి ఒక షార్ట్ కూడా చేశాను మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను చూడండి. ఇది చూసారా ఎంత బాగుందో, మ్యాజికల్ సెలబ్రేషన్ అని. మా అమ్మాయికి బర్త్డే ఇన్విటేషన్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి. మామూలుగా మనం వాట్సాప్లో పంపిస్తాం కదా, అలా కాకుండా ఈ కార్డ్ ఐడియా చాలా బాగుంది కదా. వాట్సాప్లో కూడా పంపించారు, బట్ తను సరదాగా ఇలా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే 5 అయింది. ఇప్పుడే పాపను క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. వచ్చి కిచెన్లోకి వచ్చాను చూద్దామని. ఈవినింగ్ పనులు చేసుకోవాలి కదా. చూస్తే మీకు అవింత చూపినా. మార్నింగ్ అరౌండ్ 11 o'clock అయింది నేను గ్రైండ్ చేసేసరికి. ఈవినింగ్ 5 o'clock చూడండి ఎంత ఫర్మెంట్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయింది. నేను మరీ కంగారుగా చిన్న గిన్నెలో పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఇది డబల్ పని అయింది. మామూలుగా ఇక్కడ వింటర్లో అయితే అసలు ఫర్మెంటే అవ్వదు. సో అలా ఉన్నాయన్నమాట మా దగ్గర ఎండలు. ఇప్పుడు అదంతా క్లీన్ చేసి వేరే బాక్స్లో అయితే పెట్టేస్తాను. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా మూత పెట్టేసి చక్క ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకెక్కువ పులిసిపోతుంది నేను తినలేని తర్వాత. అది మా పిండి స్టోరీ అయితే ఎప్పుడు ఫర్మెంట్ చేయని వాళ్ళు ఫర్మెంట్ చేస్తే అలా ఉంటుంది అనమాట. నేనే కొంచెం పెద్ద గిన్నెలో పెట్టాల్సిందేలేండి. అంత తక్కువ టైంలో అంత ఫర్మెంట్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ మీకు టిఫిన్స్లోకి ఒక మంచి చట్నీ చూపిస్తాను. సేమ్ మీరు బయట టిఫిన్స్ తింటారు కదా, అక్కడ చట్నీ టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని మీ చట్నీ క్వాంటిటీకి సరిపడా గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. తర్వాత మీ క్వాంటిటీకి సరిపడా వేరుశనగ గుళ్ళు అయితే తీసుకోవాలి. పల్లీలు తీసుకొని, పల్లీలు హాఫ్ కన్నా ఎక్కువ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి. పల్లీల్లో సగం ఉంటే చాలు. ఈ పల్లీలకి పుట్నాల పప్పు యాడ్ చేయడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. ప్లస్ పచ్చి కొబ్బరి కూడా కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటే చెప్తున్నాను కదా, మీరు బయట టిఫిన్స్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళ దగ్గర చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. యూజువల్గా ఓన్లీ పల్లీలతో చేసుకుంటే చట్నీ కొంచెం జిగురుగా అదో రకంగా ఉంటుంది కదా. మీ దగ్గర కొబ్బరి లేకపోయినా సరే ఓన్లీ పల్లీలు కాకుండా కొంచెం పుట్నాలు యాడ్ చేసుకోండి. దానివల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి మాత్రం లాస్ట్లో ఇంకా ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసి తీసేయండి. అవన్నీ మిక్సీ జార్లో తీసేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని తడక పెట్టేసుకోవడమే. సూపర్గా ఉంటుంది చట్నీ. మస్ట్ ట్రై రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇవైతే మన మల్టీ మిల్లెట్ దోశలు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ వేసాను ఇందులో. ఇది లేదని లేదు. కాబట్టి సూపర్ హెల్తీ అండ్ టేస్టీ కూడా. మీకు చూడడానికి కూడా ఎంత బాగుంటుందో చూడండి. దోశ క్రిస్పీగా చక్కగా అసలు ఎంత బాగుంటుందంటే సూపర్. నేను గ్రేట్ ఫ్యాన్ అసలు ఈ దోశలకి. నాకు రాగి దోశలు ఇవి తినడం స్టార్ట్ చేశాక నార్మల్ దోశల మీద ఆల్మోస్ట్ పోయిందనే చెప్పాలి. అవి టేస్టీగా ఉంటాయి కానీ బట్ ఇవి అలవాటు అయిపోయాక అవైతే బాగుంటుంది కదా, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది అనేది నాతో చెప్పండి. అండ్ మీరు మన రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు పిక్ షేర్ చేయొచ్చు. మీకు ఇష్టం ఉంటే నేను మన వీడియోస్లో ఆ పిక్స్ని అయితే యాడ్ చేస్తాను.
సో తప్పకుండా అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లిప్ చేశాను చూసారా, ఇది మిల్లెట్ దోశ కాబట్టి 2 సైడ్స్ బాగా కాలాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే. సో నీట్గా ఇలా కాల్చుకొని క్రిస్పీ దోశలు ఆ కొబ్బరి చట్నీతో తింటుంటే అబ్బబ్బబ్బా వేరే లెవెల్. ఇంతకీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్లో బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి. అన్నిటికీ సపరేట్ ప్లేలిస్టులు అయితే క్రియేట్ చేశాను. సో ఎక్కువ కష్టపడకుండా హ్యాపీగా ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేయండి. నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే ఇలా నా సెకండ్ డోస్ కూడా వేసేసుకుంటున్నాను. దీంతో ఇలా ఈరోజు అయితే గడిచిపోయింది. అనుకోకుండా డీక్లటరింగ్, ఆర్గనైజింగ్, అనుకోకుండా డే ఇలా ప్రొడక్టివ్గా ఉంటే నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా బాగా అనిపిస్తుంది. పర్టికులర్గా నేను ఆర్గనైజ్డ్ పర్సన్, ఏదన్నా ఆర్గనైజ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. సో అదండి ఈరోజు అయితే ఇలా గడిచింది. అనుకోకుండా డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ కూడా అయింది. అలా అయిన రోజు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నాకైతే. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను, ఇంకా పడుకోవడమే. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.